అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని వ్యవహారాల మీద నిన్న ముఖ్యమంత్రి గారిని కలిశారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు. అంటే ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ అలిగేషన్స్ గతం నుంచి కూడా ఆయన గత ప్రభుత్వంలో కూడా ఆయన చాలా అలిగేషన్స్ చేసిన పరిస్థితుల్లో అసలు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఏ వ్యవహారాల మీద ఆయన ఫిర్యాదు చేశారు, ముఖ్యమంత్రి నుంచి ఆయనకి ఏమి హామీ వచ్చిందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, నేను ముఖ్యమంత్రి గారిని కలిసాను. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకుంటున్న మైనింగ్ వ్యవహారం మీద మీరు చాలా సీరియస్గానే గతంలో నుంచి కూడా ఇదే వ్యవహారం మీద చాలాసార్లు మీరు ఫైట్ చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మీకు ఎలా రెస్పాండ్? ఆయనకి అంతకుముందే నేను సత్యాగ్రహాలు చేసింది, పోరాడింది, ప్రైమ్ మినిస్టర్ నోటీస్కి తీసుకుపోయింది, సీఎం బాబు గారికి ఆ రోజు బాబు గారికి అన్నీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు నేనేమన్నానంటే విజిలెన్స్ ఆర్ సిఐడి ఎంక్వైరీ ఏది సూటబులో దాన్ని ఏమని చెప్పా. అది సిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది, ఎంక్వైరీ జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అట్నే ఒకటి కాదు, ల్యాండ్ మాఫియా, ఈ హౌసింగ్, పేదోళ్ళు కట్టుకునే ఇళ్లల్లో కోట్ల రూపాయలు దోపిడీ, సిమెంటు, ఇసుక పేర్లు రాసేసి అమ్మేసుకోవటం, ఇల్లు కట్టకుండా డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం, ఇవన్నీ రెడ్ హ్యాండెడ్గా చూపించాను, నేను ప్రజలకు చూపించా ఎలక్షన్ల ముందు. ఇప్పుడు అదన్నీ ఫైల్ తయారు చేసేసి బాబు గారికి పెట్టి విత్ ఆల్ ఎవిడెన్సెస్ పెట్టా, సాక్ష్యాధారాలతో కూడా పెట్టిన. దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒకటి మైనింగ్, 2 ల్యాండ్, 3 హౌసింగ్, ఇవన్నీ నడుస్తూ ఉండే. ఇంకా 1-2 కేసులు ఉన్నాయి. వాటిని కూడా టైమ్లీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి, అంటే మేము 40 years నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ప్రత్యక్షంగా ప్రతిపక్షంలో, అధికార పక్షంలో 2 చూసాం. కానీ ఇన్ని ఘోరాలు, నేరాలు లాస్ట్ 5 yearsలో మూట కట్టుకున్నట్టు వాళ్ళు వైసీపీ నాయకులు గతంలో ఎప్పుడు చూడలే. ప్రజాధనాన్ని కొల్లగొట్టడం అంటే మా హక్కు అని ఎమ్మెల్యేలు, మంత్రులు, రిటైర్లు, జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా హోల్సేల్ కింద రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. అవన్నీ వాటిలన్నిటినీ స్టడీ చేసిన నేను, చాలా టైం స్పెండ్ చేసినాను. అన్నీ ముఖ్యమంత్రి గారికి ఒక్కొక్క ఫైల్, అంటే ఊరికే ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కాకుండా సాక్ష్యాధారాలతో కలిపి ఇస్తున్నాను. ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యాయి. గతంలో కూడా మీరు కొన్ని ప్రైవేట్ బిల్స్ కూడా వేశారు, సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా చాలా సుదీర్ఘమైన వ్యవహారాలు అయితే నడిపారు. కానీ ఎంతవరకు వచ్చినాయి? అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనబడుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ మీరు అనుకున్న పరిస్థితిలో ఉంది? నిజంగా అది వాటి మీద ఎంక్వైరీ జరిగే సూచనలు ఏమైనా కనపడుతున్నాయి? అంటే నేను హైకోర్టులో పిల్ వేసాను, నడుస్తూ ఉంది. ఇప్పుడు 3 డిస్కమ్ల్ని కౌంటర్ ఫైల్ చేయమన్నది. వాళ్ళకి ఏదో టైం ఇచ్చింది, నెక్స్ట్ మంత్ వాళ్ళు ఫైల్ చేయాలా. కేసు అయితే కోర్టులో నడుస్తుంది, స్మార్ట్ మీటర్స్ మీద నడుస్తుంది. సార్, అంటే మీకు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత, అంటే ఇప్పటికే 75 రోజులు అయిపోతుంది. కొన్ని వర్గాల్లో ఒక మాట అనిపిస్తుంది, ఇప్పుడు గతంలో కొందరు అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొంత రాజకీయ నాయకులు మీతో టచ్లోకి వచ్చేసారు, అంటే అధికార పార్టీలోకి టచ్లోకి వచ్చేసారు. నిజంగా అప్పుడు దోపిడీకి పాల్పడ్డ వీళ్ళందరికీ శిక్ష పడే పరిస్థితి కనపడుతుంది? నేనేమంటానంటే ఎంక్వైరీలు, ఇప్పుడు ఎంక్వైరీ చేసి వాళ్ళకి పనిష్మెంటు ఆర్డర్ చేసినంత వరకు వీళ్ళు ఏదో ఒక పోస్టులో ఎక్కడో దగ్గర ఉండాల్సిందే. అందరినీ గాలిలో పెట్టలేరు. మ్యాక్సిమం దూరంగా పెట్టేదానికి, లూప్ లైన్లో పెట్టేదానికి చర్యలు అయితే జరిగిపోతున్నాయి, దాంట్లో నో డౌట్. బట్ ఎక్కడో తెలియక ఒక దగ్గర కాకపోతే ఇంకో విషయం, ఇప్పుడు నెల్లూరులో జరిగింది తెలియదు, శ్రీకాకుళం వాళ్ళు వేయించుకుంటారు, అటువంటివి జరగాల్సిందే. బట్ వాట్ ఎవర్ బాబు గారు, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ భారీ కుంభకోణాల విషయంలో రాజీ పడకుండా చేయాలనేది వాళ్ళు. దాంట్లో ఏంటి, ప్రధానంగా మైనింగ్. మీ నియోజకవర్గంలో దోపిడీ పెద్ద ఎత్తున జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి, కనీసం రోడ్లు లేవు, గ్రామాలు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళకి సిస్టమ్ పెట్టుకున్నారు, సిలికా 12 crores per month లోటస్ పాండ్కి పోవాలా. క్వాడ్ స్టార్ట్ అయింది, టన్ 7,000 rupees లోటస్ పాండ్కి పోవాలా. నువ్వు కొండలు దువ్వుకుంటావా, ఎండోమెంట్ ల్యాండా, ఇల్లీగలా, ఫారెస్టా, లీగలా, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మీరు మెడ్రాస్ తడ చెక్ పోస్ట్ దాటితే 7,000 రూపాయలు టన్నుకి క్వాడ్కి.
సిలికాకి 12 కోట్లు నెలకి ఇవ్వండి, మీరు ఏమైనా చేసుకోండి, మీ తాడు తెగించుకోండి, రాష్ట్రానికి ఖజానాకి ఎంత నష్టమైతే మాకెందుకు, మీరెంత దోచుకుంటే. అసలు యాక్చువల్ లీగల్ మైన్ ఓనర్స్ అందరూ సఫరర్స్. ఇవన్నీ చూసాం, వాటన్నిటి మీద విచారణ జరగాల. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారితే 1-2 ఉండేది గతంలో. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ అంటే వాళ్ళ కోపం మీద ఏదో టెంపరీగా ఒక ఎంక్వైరీ వేసేది, జరిగేది, 1-2 ఇష్యూస్ వచ్చేది. ఇప్పుడు అటు కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కుంభకోణాలే, స్కామ్లే, ఎన్ని ఎంక్వైరీలు, ఎక్కడ విజిలెన్స్ అండ్ సిఐడి స్టాఫ్ కూడా సరిపోని పరిస్థితి. డిపార్ట్మెంట్లు చాలవు, ఇప్పుడు అన్ని విచారణ జరగాల్సినవి ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద సోమిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, తాను ముఖ్యమంత్రి దృష్టికి సుదీర్ఘంగా గతంలో జరిగిన ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో జరిగిన మాఫియా మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ అది సిఐడి ఎంక్వైరీకి రాబోతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.